క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. షాహినాయత్గంజ్, సుల్తాన్ బజార్లో దాడులు జరిపిన పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 26 లక్షలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు అధికారులు. ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు 3 ప్రదేశాల్లో సైమల్టేనియస్ గా రైడ్స్ కండక్ట్ చేసి దాదాపుగా 26,48,500 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఈ క్యాష్ తో పాటుగా దీంట్లో ఎంటైర్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేయడంలో వాడుతున్నటువంటి పరికరాలని కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో లైన్ బాక్సెస్, తర్వాత CDMA సెల్ ఫోన్స్ ఒక 4, లైన్ ఫోన్స్ 9, ల్యాప్టాప్స్ ఒక 6, తర్వాత టెలివిజన్స్ ఒక 3, సెల్ ఫోన్స్ ఒక 36. దీంతో పాటుగా ఈ సత్యప్రకాష్ జిందాల్ ఎలియాస్ నిక్కు అనేటటువంటి వాడు, ఇతను మెయిన్ ఆర్గనైజరు. మనకు హైదరాబాద్ సిటీలో ఉండి మొత్తము ఈ పంటర్స్తో కాంటాక్ట్లో, అట్లాగే సబ్ బ్రోకర్స్, సబ్ బుక్కీస్, అట్లాగే రాజస్థాన్లో ఉన్నటువంటి మెయిన్ బుకీ తోటి అతను కాంటాక్ట్లో ఉండడము జరిగింది.